కేవలం భారతదేశంలో మాక్సిమం సర్వైవ్ అవుతున్నాయి ఇప్పటికి. 95% అంతరించిపోయినా కూడా 5% మన దగ్గరనే ఉంది. ఇది స్టిల్ వాళ్ళ టాప్ మోస్ట్ నెంబర్ 1. అందుకొరకు స్పిరిచువల్ లీడర్స్ అందరూ, స్పిరిచువల్ గురూస్ అందరూ మన దేశం నుంచి ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. అట్లా ఈ టెక్నిక్స్ అన్నిటిని కలిపి రీసెంట్ గా మనము తయారైన టర్మ్ హిందూయిజము, హిందూ ధర్మం అని చెప్పేసి దీంట్లో ఆల్ మిక్స్ అయిపోయేసరికి అందరికి అర్థమైతలేదు. నాన్ వెజ్ తినడం ఏంది, దేవుని మొక్కడం ఏంది, ఇదంతా తప్పు కదా అన్నట్టు అనుకుంటున్నారు. సరే గాని నీ దగ్గర ఉన్న తాంత్రిక శక్తులతో నువ్వు ప్రతి ఒక్కరికి ఏదో మోక్షాన్ని ప్రసాదిస్తా ఉండగా? నేను ప్రతి ఒక్కరికి ప్రసాదించా. ఎవరైనా మోక్ష స్థితి పొందుదాం అనుకుంటే వాళ్ళకి తగిన ట్రైనింగ్ ఉండాలి కాబట్టి, దానికి ఒక ప్రాపర్ ఆశ్రమం ఉండాలి కాబట్టి, అది కట్టుకోవడానికి డబ్బు అవసరం కాబట్టి నేను అబ్రాడ్ లో ఆశ్రమాలు పెట్టి రకరకాల విధాలుగా నేను డబ్బు సంపాదిద్దాం అనుకుంటున్నాను. అబ్రాడ్ లో ఇండియాలో పక్కకు పెడితే బయట స్పిరిచువల్ మార్కెట్ 25 లక్షల కోట్ల మార్కెట్. 25 లక్షల కోట్లు, రూపాయి 2 రూపాయలు కాదు, ఇండియన్ రూపీస్ లో 25 lakh crore మార్కెట్ అది. దాంట్లో నుంచి 10,000 కోట్లు సంపాదించుకొని ఓ ఆశ్రమం మనం కట్టుకుందాం ఇండియాలో, మందని సాధకులను తయారు చేద్దాం, ఓ 10,000 మంది అఘోరాలను తయారు చేయాలి, చేసేస్తే నెక్స్ట్ ఈ పరంపర అనేది అంతరించిపోకుండా ఉంటుంది, ముంగట్టుకోతుంది, ప్రపంచం మారుతుంది అని చెప్పి నాకు ఒక ఆశ ఉంది. ఇది ఎంతవరకు అవుతుందో కాదో ముందు తెలుస్తుంది. అట్లా ఏంటి నీకున్న తాంత్రిక శక్తులతో ఎప్పుడైనా మోక్షాన్ని పొందేవా? మా గురువు ఇచ్చిన అనుగ్రహంతో పొందిన. తాంత్రిక శక్తులు ఈ ప్రపంచంలో పనిచేస్తాయి బాగా. వాటిని ప్రపంచంలో వాడకుండా ఇంటర్నల్ గా వాడినప్పుడు ఆధ్యాత్మిక ప్రగతి జరిగి గురువు అనుగ్రహంతో మోక్షస్థితి దొరుకుతుంది. చాలా మంది మిస్టేక్లు ఏంటంటే ఈ ప్రాసెస్ ఫినిష్ చేయకుండా ఈ శక్తుల్ని బయట వాడి దాంతో లేనిపోని కర్మ అంటించుకొని ఈ మోక్షస్థితి అనేది మిస్ అయిపోతారు. అట్లా. ఓకే, కర్మ అంటే ఏంది? కర్మ అంటే ఏముంది, ఒక డేటా అంతే. డేటానా? డేటా అంతే. ఎవరు డేటా? కర్మ అనేది ఒక డేటా. కర్మకారకుడు ఎవరు? మనమే. కర్మకారకుడు ఎవరు? మనమే కర్మకారకులం. మన కర్మకి మనమే కారణం. మనం చేసే కర్మని లెక్కించేది ఎవరు? కర్మని లెక్కించేది పరమాత్మ పెట్టిన నియమాలు. పరమాత్మ ఏదైతే నియమాలు పెట్టినో దాని ప్రకారంగా ప్రకృతి నడుస్తుంది. మరి ఏంటి శాస్త్రాలు కర్మకారకుడు శనేశ్వరుడు అని చెప్తారు? శాస్త్రాలు ఏంటంటే ఇలా, నేను గురువు అంటే మీరు యాక్సెప్ట్ చేయరు కానీ పర్లేదు, సరే ఓకే. నాలాంటి గురువులు కావచ్చు, పూర్వపు గురువులు కావచ్చు, ఎక్కువ మంది ఉంటుండే, కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్న రోజులు ఒక కాలం ఉంటుండే. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే స్పెషలైజేషన్కి వెళ్ళిపోయారు. వాళ్ళ మిగిలి ఉన్న సమయాన్ని ఈ సనాతన ధర్మాన్ని ఇంకా అప్గ్రేడ్ చేయాలని చెప్పి రకరకాల స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు తపస్సుతోని రకరకాల విషయాలని, ప్రకృతిలో విషయాలను సిద్ధించారు. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా ఉంది. కెమెరా వేరే గ్రహం నుంచి రాలే, మన ప్రకృతిలో ఉన్న పదార్థాలు, ప్లాస్టిక్, అది ఇది, ఎలక్ట్రిసిటీ అంతా కలిపి కెమెరా తయారైపోయింది. అట్లా వాళ్ళ తపశక్తితోని ఎన్నో టెక్నిక్స్ ని కనుక్కొని మనకి గ్రంథ రూపకం ఇచ్చారు. అలా 99% అన్ని కాలిపోయినాయి, మాయమైపోయినాయి, అయిపోయినాయి. మిగిలిన 1% దాన్ని డీకోడ్ చేసి 99% గ్రంథాలన్నీ కాలిపోతే మరి నీకు ఈ శక్తులు ఎలా వచ్చినాయి? నీకు ఆధ్యాత్మికత మీద అవగాహన ఎలా వచ్చింది? అసలు సనాతన ధర్మాన్ని నువ్వు భుజాలు మోస్తా నువ్వు ఎలా నీ శిష్యులను తయారు చేస్తున్నావు? అసలు ఏంటిది? 1 by 1 చెప్తా. తాంత్రిక గ్రంథాలు అనేది గురువులు రచించినటువంటి పుస్తకాలు. వాటిని పాటించడం వల్ల శక్తులు రావచ్చు, అవకాశం ఉంటది. ఎప్పుడైతే మనకి లైవ్ గురువు యాక్సెస్ ఉంటుందో ఇక మనకి తాంత్రిక గ్రంథాలు అవసరం లేదు. ఓ గురువు ఉట్టిగా నిల్చోవంటే నిల్చోవాలి, దాంతో కూడా రావచ్చు. తినకు అంటే మొత్తం చెప్పనియండి. అదే చెప్తున్నా, ఒక గురువు నుంచి మనకి లైవ్ మాస్టర్ ట్రైనింగ్ ఉన్నప్పుడు, పర్సనల్ ట్రైనింగ్ ఉన్నప్పుడు అక్కడ నుంచి వచ్చే గైడెన్స్ గానీ, ట్రైనింగ్ గానీ పుస్తకాలలో మొత్తం రాయరు, డేంజర్ థింగ్ రాయరు. కానీ పర్సనల్ ట్రైనింగ్ ఉన్నప్పుడు చేయొచ్చు అది. దాని ద్వారా మనకి శక్తులు అనేవి పొందుతారు. శక్తులు పొందడం ఈజ్ నాట్ ద గ్రేట్ థింగ్. ఎవరైనా పొందొచ్చు, పెద్ద విషయం కాదు. అది ఒక డిస్ట్రాక్షన్ కూడా. నెక్స్ట్, సనాతన ధర్మాన్ని నా భుజాల మీద నేను మోయట్లేదు. ఒకప్పుడు మోద్దాం అనుకున్నా. గ్రౌండ్ రియాలిటీ అర్థమైన తర్వాత ఇది వద్దు, నేను ఒక ఆశ్రమం కట్టుకొని 10 మంది లేదా నేను అనుకున్నట్టు 10,000 మంది శిష్యులు తయారయ్యగలిగితే నేనే మంచోని, నాకు జస్ట్ బిజినెస్ చేసుకుంటా, నా ఆశ్రమం కట్టుకుంటా, నా లైఫ్ నేను గడుపుదామని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే సనాతన ధర్మం జోలికి పోతే తీవ్రమైన అప్రెషన్ ఉంటది. ఎందుకు? ఇంటర్నేషనల్ మాఫియా నుంచి, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ నుంచి, రకరకాల, అది ఎక్కడికో పోతుంది. అది వాటి కాదు, నీలో శక్తులు ఉన్నాయి కదా. మరి నీలో శక్తులు ఉన్నప్పుడు కూడా అంటే మాఫియాలు నిన్ను బెదిరించే స్థాయి ఉంటుందా? నేను ఎవరికి బెదరా. మరి నేను బెదరినప్పుడు సనాతన ధర్మాన్ని భుజాన్ని మొయ్యాలి కదా నువ్వు.
ఇప్పుడు నేను సనాతన ధర్మాన్ని అభివృద్ధి పరుద్దామని కూర్చుంటే అదొక 25 year ప్రాజెక్ట్ అవుతుంది. అఘోర పరంపర అన్నది అంతరించిపోయే పరిస్థితిలో ఉంది. ఇంటర్నేషనల్ గా ఇంగ్లీష్ లో ఒక్క అఘోర లేడు, ఒక్క. అందుకే ఇంగ్లీష్ లో అఘోరగా అవతారం ఇద్దామని గెటప్ వేసావా? అవును, అందుకే ఈ గెటప్ మంచి స్కెచ్. అవును, ప్రాఫిటబుల్ స్కెచ్. మళ్ళా 10,000 కోట్ల టార్గెట్. దీంట్లో కూడా ఇండియాలో అయితేనేమో ఎంటికలు పెంచుకొని గడ్డం పెంచుకుంటుండే. టార్గెట్ వెస్టర్న్ కాబట్టి మాంక్ లాగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళ అజ్ఞానంలో వాళ్ళు ఉన్నారు. సబ్జెక్ట్ కాకుండా గుండు ఎంచుకొని ఉంటే గురువు అని చెప్పి అనుకుంటారు. అందుకొరకు నేను యాక్చువల్ హెయిర్ ఉండాలి, నాకు హెయిర్ అవసరం, కానీ పీపుల్ పర్సెప్షన్ కోసం ఇట్లా గుండు పెట్టుకుంటున్నాను. వెస్టర్న్ పర్సన్ ఇంగ్లీష్ లో కూడా చేసిన, దుబాయ్ కూడా పాడ్కాస్ట్ చేసిన నేను. మంచి రిజల్ట్ వచ్చింది, చాలా మంది అప్రిషియేట్ చేశారు, చాలా మంది వాళ్ళు వస్తారు ట్రైనింగ్ కి. ఈ నామాలు ఏంటి? నామాలు ఇది అఘోర పరంపరని రిప్రజెంట్ చేస్తాయి. నేను దీంతో శక్తులు రావడం అనేది ఉండదు, కానీ నేను కేవలం మార్కెటింగ్ కోసం వేసుకున్నాను. మార్కెటింగ్ కోసం ఆ నామాలు? అవును, బ్రాండింగ్ కొరకు, బ్రాండింగ్ మార్కెటింగ్ అనొచ్చు. ఎరుపు రంగు దుస్తులు ఎందుకు ఎంచుకున్నావు? నాకు నలుపు ఇష్టం, కానీ నలుపు వేసుకుంటే అంత ఎవరు గుర్తుపట్టరు మనల్ని ఆధ్యాత్మిక గురువు లెక్క అని చెప్పేసి కాషాయం ట్రై చేసిన. నాకు కాషాయం నాకు అంత నచ్చలేదు, సో నాకు ఎరుపు నాకు నచ్చింది, చాలా బాగా అనిపించింది. సో అప్పటి నుంచి ఎరుపు ఎక్స్పెరిమెంట్ చేసిన తెలుగులో కాషాయం. ఇప్పుడున్న బాబాలు చాలా మంది మార్కెటింగ్ కోసం మేము ఈ వేషధారణ వేసామన్నట్టుగా ఎవరు చెప్పలా. ఓకే, నువ్వు వచ్చి నేను స్వామిని, అఘోర స్వామిని, అఘోర గురువుని అని చెప్తున్నావు, మార్కెటింగ్ కోసం ఈ వేషధారణ వేసా అని చెప్తున్నావు. మరి జనాలు నిన్ను నమ్ముతారా? నాకు జనాలు ఎవరు చెప్తున్నారు నమ్మ అని చెప్పి? సాధన చేసుకున్నట్టు మీ సాధన మీరు చేసుకోండి. ఇప్పుడు మీరు అఘోర గురువు అని చెబుతున్నారు, మీకు కొంతమంది శిష్యులు ఉన్నారని చెబుతున్నారు. ఆ శిష్యులకి మీరు గురు పరంపరగా వారికి విద్య నేర్పిస్తున్నా అని చెబుతున్నారు, అవునా? మీరు మార్కెటింగ్ స్టంట్ చేస్తున్నారని మీరే చెబుతున్నారు. మరి మిమ్మల్ని నమ్మి శిష్యులు మీ దగ్గరికి ఎలా వస్తున్నారు? శిష్యులు ఎవరు వచ్చినా ఊరికే రారండి. దే ఆర్ వెరీ హై అండ్ పీపుల్. వాళ్ళు అబ్రాడ్ లో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ మేనేజర్స్ ఉన్నారు. దే ఆర్ ఇన్ వెరీ రెప్యూటెడ్ సిచ్యువేషన్స్. వాళ్ళకి విద్య కావాలి, నాకు ఫీజు కావాలి, ఉన్నట్టు చెప్తున్నా. ఒక శిష్యుడికి ఫోన్ చేసి మాట్లాడతాం మనం. ఎందుకు మాట్లాడదు? ఎందుకు ఇస్తా? స్టార్టింగ్ ఇచ్చేటోని కావచ్చు, నాకు సామాజిక జ్ఞానం లేనప్పుడు. ఇప్పుడు ఎందుకు వాళ్ళ ప్రైవసీ? కాదు, నాకు అసలు నెంబర్ ఇవ్వ. మాక నువ్వే మీ శిష్యుడికి ఒకరికి కాల్ చేసి, అంటే ఆయన మీ దగ్గర నుంచి శిష్యరికం చేస్తున్నాడా లేదనేది ఒకసారి మాతో మాట్లాడిస్తే మాకు కూడా వ్యూవర్స్ కి క్లారిటీ ఉంటుంది. నేనేమంటున్నాను అంటే, దీంట్లో ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు, దాంతో వ్యూవర్స్ కి ఏం లాభం ఉంది, మీకేం లాభం ఉంది వాళ్ళు మాట్లాడితే? కాదు, ఇప్పుడు నిజంగా మిమ్మల్ని నమ్మి శిష్యులు వస్తున్నారా లేదా అని తెలుసుకోవాలనే ఒక కుతూహలం ఉంటుంది కదా. ఏంటంటే ఇదంతా మార్కెటింగ్ కి చేస్తున్నా అంటున్నావు, నమ్ముతూ ఎందుకు వస్తున్నా అంటున్నావు. వాళ్ళు ఊరికే రారండి, వాళ్ళు గంట సేపు Q&A మీరు ఎట్లనైతే చేస్తున్నారో వాళ్ళ పరీక్షలు వాళ్ళు పెట్టుకుంటారు.